హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డీఏ, డీఆర్ ఎర్రియర్ బిల్లులు గ్రీన్ ఛానల్‌లోకైతే ప్రవేశించాయండి. మరి ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ రావాలి? ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ రావచ్చు? అలాగే బిల్లులు పేమెంట్ ఎప్పుడవుతాయి? అవన్నీ కూడా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో 2018 నుండి 2021 వరకు చెల్లించవలసినటువంటి తాజా సమాచారం అండి. బిల్లుల స్టేటస్ మరియు ఏ ఏ బ్యాచ్‌లకు ఎంత మొత్తం రావచ్చనే వివరంగా తెలుసుకుందాము. ఇది చాలామంది ఉద్యోగులకు ఉపయోగపడే సమాచారము. డీఏ ఏరియర్స్ పాత సంగతులు మరియు ప్రస్తుత పరిస్థితి. గతంలో బిల్లులు పెట్టినవి 2018 నుండి 2021 వరకు ఉన్న డీఏ ఏరియర్స్‌కు సంబంధించి గతంలో కొన్ని బిల్లులను ట్రెజరీకి సమర్పించారు. ఆ సమయంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆ బిల్లులకు సంబంధించి ఇంకా ఇన్‌కమ్ టాక్స్ కూడా చెల్లించారు. అప్పట్లో బిల్లులు పెట్టి ఇన్‌కమ్ టాక్స్ చెల్లించిన వారికి ఎప్పటికైనా సొమ్ము తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక బిల్లులు పెట్టనివి అయితే అప్పట్లో బిల్లులు సమర్పించని డీఏ అరియర్‌లకు సంబంధించి ప్రస్తుతం ఖచ్చితంగా వస్తాయని చెప్పలేం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏ ఏ డీఏ అరియర్స్‌కు బిల్లులు పెట్టారు? ఏ ఏ పెండింగ్‌లో ఉన్నాయంటే 2018 జూలై డీఏ అరియర్స్. ఈ అరియర్స్‌కు సంబంధించి 3 బిల్లులను ట్రెజరీకి సమర్పించారు. కానీ ఇవి ఇంతవరకు ఉద్యోగులకు చేరలేదు. 2018 జనవరి డీఏ అరియర్స్. వీటికి కూడా 3 బిల్లులను ట్రెజరీకి సమర్పించారు. ఇవి కూడా ఇంతవరకు చెల్లింపు కాలేదు. 2019 జూలై డీఏ అరియర్స్. ఈ అరియర్స్‌కి కూడా సంబంధించిన బిల్లులు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. 2021కి సంబంధించిన డీఏ అరియర్స్ కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, వాటికి కూడా బిల్లులు పెట్టడానికైతే అవకాశం కనిపించలేదు. గ్రీన్ ఛానెల్‌లో పెండింగ్‌లో ఉన్న డీఏ బిల్లులు, విడతల వారీగా చెల్లింపుల అంచనా. గ్రీన్ ఛానెల్‌లో పెండింగ్‌లో ఉన్న డీఏ బిల్లులను సుమారు 7 విడతలుగా విభజించుకోవచ్చు. ఆ విడతలు మరియు వాటికి సంబంధించిన కాలపరిమితి అయితే ఇక్కడ చూడొచ్చు. మొదటి విడత 2018 జూలై 1 నుంచి 2019 ఏప్రిల్ వరకనమాట. రెండో విడత 2019 మే నుండి 2020 ఫిబ్రవరి వరకు. మూడో విడత 2020 మార్చి నుండి 2020 డిసెంబర్ వరకు. నాలుగో విడత 2019 జనవరి నుండి 2019 అక్టోబర్ వరకు. ఐదో విడత 2019 నవంబర్ నుండి 2020 ఆగస్టు వరకు. ఆరో విడత 2020 సెప్టెంబర్ నుండి 2021 జూన్ వరకు. చివరి విడత ఏడవది 2021 జూలైకి సంబంధించింది. సో, డీఎస్సీ వారీగా ఎంతెంత మొత్తం రావచ్చు అంచనా. ఇక్కడ మనం 2003 డీఎస్సీ మరియు 2006 డీఎస్సీ బ్యాచ్‌లకు సంబంధించి అంచనా మొత్తాలను విడతల వారీగా అయితే చూద్దాము. ఈ లెక్కలు కేవలం అంచనా మాత్రమే అండి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా మార్పులైతే ఉండవచ్చు. డీఎస్సీ 2003 బ్యాచ్‌కు సంబంధించి అయితే మొదటి విడత కాలపరిమితి జూలై 1, 2018 నుండి 2019 ఏప్రిల్ వరకు. మొత్తం గ్రాస్ అమౌంట్ రూ. 10,332. సిపిఎస్ 10% కోత తర్వాత నెట్ అమౌంట్ వచ్చేసి రూ. 9,294 అవుతుంది. అదే రెండవది కాలపరిమితి 2019 మే నుండి 2020 ఫిబ్రవరి వరకు అమౌంట్ రూ. 9,498. కోత తర్వాత అంచనా 10% తగ్గింపు ఉంటుంది. ఇక 2020 మార్చి నుండి 2020 డిసెంబర్ వరకు రూ. 9,718 గ్రాస్ అమౌంట్. ఇక 2019 జనవరి నుండి 2019 అక్టోబర్ వరకు రూ. 9,410. 2019 నవంబర్ నుండి 2020 ఆగస్టు వరకు రూ. 9,670. 2020 సెప్టెంబర్ నుండి 2021 జూన్ వరకు రూ. 9,878. 2021 జూలైకి గాను రూ. 904. సో, ఈ విధంగా 6 విడతలండి. చివరిగా మనకు గ్రాస్ అమౌంట్ రూ. 64,968. సో, 10% సిపిఎస్ ప్రాన్ ఖాతాకు పోగా రూ. 58,462 అయితే అవుతుందనమాట. ఇక 2006 డీఎస్సీ బ్యాచ్ వారికైతే సో, పైన చూపించిన టేబుల్ మాదిరిగానే సో, ఈ విధంగా
కొద్ది మొత్తంలో, స్వల్ప మొత్తంలో తేడా అయితే ఉంది. ఇక ఇతర డీఎస్సీ బ్యాచ్‌లకు ఇదే విధంగా ఇతర డీఎస్సీ బ్యాచ్‌లకు కూడా పైన పేర్కొన్న విడతల వారీగా గ్రాస్ మరియు నెట్ మొత్తాలు ఎంతెంత రావచ్చనేది లెక్కించవచ్చు. అయితే ఇక్కడ అన్ని బ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం సాధ్యం కాదు. మీ డీఎస్సీ బ్యాచ్‌ను బట్టి ఈ మొత్తాలు మారవచ్చు. ఈ సమాచారం ఉద్యోగులకు తమ అరియర్స్‌పై ఒక అవగాహన కల్పిస్తుందనైతే ఆశిస్తున్నాము. దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.